A man usually spends 75% of his income. Later, he expense increased by 24%, and his income is increased by 15%. Then the percentage of decrease of his savings. ఒకడు ఏం చేస్తున్నాడంటే వాడు ఆదాయంలో 75% ఖర్చు పెడుతున్నాడంట. తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడి ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంట? 24% పెరిగిందంట. వాడి ఆదాయం ఎంత పెరిగింది? 15% పెడితే వాడి సేవింగ్ మీద ఎఫెక్ట్ ఎంత అంటున్నాడు? సేవింగ్ తగ్గుతుంది అంటున్నాడు. ఎంత అని ఇలా ఇచ్చినప్పుడు చూడమా, ఫస్ట్ ఇన్కమ్ 100 అనుకోండి. ఇన్కమ్ 100 అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది చెప్పండి? 75 రూపీస్ అయితే సేవింగ్స్ ఎంత ఉన్నట్టు? 25 ఉన్నట్టే. ఎక్స్చేంజ్ చేస్తున్నాడు చెప్పండి. హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 24%. ఇది ఎంత పెరిగిందంట? ఇది 24% పెరిగింది. ఇది ఎంత పెరిగింది చెప్పండి? ఇది 15. ఇది 15% డైరెక్ట్ రాసేయచ్చు 115 అని. చూడండి 24% 75 ఇంటూ 124/100. ఓకేనా? 25 3s 25 4s 4 1s 4 31s ఎంత వస్తుంది చెప్పండి? 93. చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెంట్ సేవింగ్స్ అయితే వీటి మధ్య డిఫరెంటే కదా సేవింగ్స్. అంటే 115కి 93కి మధ్య డిఫరెంట్ ఎంత? 22. అంటే ఎంత తగ్గింది చెప్పండి? 3/25 ఇంటూ 100 1s 4s ఎంత తగ్గింది అంటే 12% తగ్గింది. సేవింగ్స్ ఎంత తగ్గినాయి అంటే 12%.